ఆకాశవాణి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొంటున్నవారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కాకర్ల దేవికారాణి గారు, రికవరీ కోచ్ లోహిత్ కిషోర్ గారు, అనుసంధానం శ్రీమతి నిహారా కానేటి గారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వరల్డ్ డ్రగ్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో ఈరోజు మనతో డాక్టర్ కాకర్ల దేవికారాణి గారు ఉన్నారు. షీఈ్ అ డిఅడిక్షన్ థెరపిస్ట్ అండ్ అ సైకాలజిస్ట్. అలాగే మనతో లోహిత్ కిషోర్ గారు కూడా ఉన్నారు. హీఈ్ అ రికవరీ కోచ్. మీ ఇద్దరికీ కూడా మేడం అండ్ లోహిత్ గారు ఈ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మనం డ్రగ్ అబ్యూజ్ కి చాలా మంది గురవుతున్నారు. వయసుతో పరిమితి ఏమీ లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అసలు ఎందుకు ఈ అడిక్షన్ కి లోనవుతున్నారు, ఎందుకు అంతగా దానికి అట్రాక్ట్ అవుతున్నారు, అలాగే ఒక్కసారి అలవాటు చేసుకుంటే విడిచిపెట్టడం అంత కష్టమా, ఎలా విడిచిపెట్టాలి, అసలు దానికి ఒక వే ఉందా అన్నది ఈ రోజు మీ నుంచి అడిగి తెలుసుకుంటాం మేడం. మరి ముందుగా అసలు ఏ వయసు పిల్లలు డ్రగ్స్ కి అట్రాక్ట్ అవుతున్నారో అన్నది మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను దేవిక గారు. బేసికల్లీ ఇప్పుడు మనం చూసే స్టాటిస్టిక్స్ అది గ్లోబల్ అవనివ్వండి, మన ఇండియాలోనైనా కూడా వీఆర్ సీయింగ్ కేసెస్ ఏంటంటే 12 ఏళ్ల వయసు నుండి కూడా ఈ డ్రగ్స్ అనేవి వాడకం అనేది మనం చూస్తున్నాము. ఇదివరకు గేట్వే ఆఫ్ డ్రగ్స్ ఏంటంటే ఆల్కహాల్ అండ్ టొబాకో, ఇప్పటికీ అవే. ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు వీటితో ఆపడము అనేది మనం చూడట్లేదు. ఇమీడియట్ గా వీళ్ళు నార్కోటిక్స్ కి మక్కువ చూపెట్టడం, అంటే ఇంకా ఏదో పొందాలి లేకపోతే ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలి అన్న ఈ ప్రాసెస్ లోని ఈ కేసెస్ చూస్తుంది ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది ఎక్కువగా ఈ వయసు నుండి అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మీరు అన్నదాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే అసలు ఎలా ఉందో చూద్దామని మొదలు పెడతారు. అవును, అలా మొదలు పెట్టిన వాళ్లలో ఇది మంచిది కాదు అని వదిలేసే వాళ్ళ శాతం ఎక్కువ ఉంటుందా, దానికి అట్రాక్ట్ అయిపోయే వాళ్ళ శాతం ఎక్కువ ఉంటుందా? చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎప్పుడైనా ఇది కుతూహలతో మొదలైనటువంటిది ప్లెజర్. ఎందుకంటే ఏ మత్తు పదార్థమైనా అది కూడా ఏం చేస్తుందంటే బ్రెయిన్ లోని మనకి ఒక కైండ్ ఆఫ్ ప్లెజర్ ఇవ్వడం. సో దాని వల్ల ఎవరైతే ఈ ప్లెజర్ కి అలవాటు పడిపోతారో ఆ హ్యాబిట్ కాస్త దాని మీద ఆధారపడిపోవడం, డిపెండెన్సీ అంటాం. అదే మన వాడుక భాషలో అడిక్షన్ అంటాం. సో ఈ దశ నుండి ఈ దశ రావడానికి ఎస్పెషల్లీ చైల్డ్ ఎప్పుడైతే అడాలసెంట్ ఏజ్ లో మొదలు పెట్టారో విత్ ఇన్ 2-3 years వీ సీ దట్ అంటే అది లేకుండా ఉండలేని పరిస్థితి, లేకపోతే దాని వల్ల చాలా నష్టాలు అనేవి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవడం, కాన్సిక్వెన్సెస్ నెగటివ్. సో మళ్ళీ కారణాలు మనం విశ్లేషణ చేస్తే ఏంటంటే ప్లెజర్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ కారణంతో తర్వాత ఎక్కువగా ఈ యువతలో టీనేజర్స్ లో మనం చూసేది ఏంటంటే ఈ పిల్లల్లో కూడా ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది, పియర్ ప్రెషర్. సో అదే కాకుండా ప్రాబ్లమ్ సిచ్యువేషన్స్, అంటే ఈ 3 P's ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏం ప్రాబ్లమ్ సిచ్యువేషన్స్? మనకి సమస్యలు లేనటువంటి లైఫ్ అనేది ఎవరికి ఉండదు. అమ్మ కడుపు నుండి బయటికి రావడమే మనము చాలా పెద్ద స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ నుండి మనం ఫేస్ చేసి బయటకు వచ్చి వీఆర్ సర్వైవ్డ్. ఇప్పుడు ఉన్నటువంటి టీనేజర్స్ లోని చిన్నపిల్లల్లోని ప్రతి చిన్నదానికి అంటే వాళ్ళు అనుకున్నది అవ్వకపోతే దాన్ని ఒక స్ట్రెస్ గా ఫీల్ అవ్వడం, వాళ్ళకి ఏమైనా కావాలి అని అడిగితే ఇవ్వనటువంటి పేరెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళ మీద వ్యతిరేక భావన అనేది ఏర్పడడం. సో వాళ్ళకేంటంటే అకాడమిక్స్ అంటే మన సిలబస్ అనేది కరికులం చాలా లక్షల మందిని చూసి సిలబస్ తయారు చేస్తారు. దట్ ఈస్ అ వే ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్. అలాంటిది కష్టము భారంగా భావించి అకాడమిక్ స్ట్రెస్ అని ఎక్స్పీరియన్స్ అవ్వడం. సో అంటే టైం మేనేజ్మెంట్ లేని వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు స్ట్రెస్. సో ఈ కారణాలన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి సమస్యలుగా భావించి ఆ సమస్య నుండి బయటపడడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకోవడం అనేది ఎక్కువగా వీళ్ళలో చూస్తున్నటువంటి. అదే కాకుండా అడిషనల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్. ఎక్కువగా యంగ్ గర్ల్స్ లో ఈ మధ్య కాలంలో చూసేది ఏంటంటే కూడా మనం కారణాలు విశ్లేషణ చేస్తాం. ఎవరైనా మన దగ్గరికి వస్తే అప్పుడు ఎక్కువగా చెప్పేది ఏంటంటే నా మీద నాకు నమ్మకం లేదు, నేను బాగుండను, నన్ను ఎవరు చూడట్లేదు, నోబడీ ఈజ్ లైకింగ్ మీ. అంటే నేను అనుకున్నట్టుగా వాళ్ళు నన్ను అభిమానించట్లేదో ప్రేమించట్లేదు, అది నాకు లో సెల్ఫ్ ఎస్టీమ్ గా అవడం. అంటే నా మీద నాకు నమ్మకం లేకపోవడం, నా మీద నాకు గౌరవం లేకపోవడం. సో ఈ కారణాలు పటిష్టంగా ఎక్కువగా యంగ్ పీపుల్లో చూస్తున్నాం. అంటే సపోజ్ నాకు ఎవరైనా అటెన్షన్ పే చేయలేదంటే నాలో ఏమైనా లోపం ఉంది.
ఇంకోటి నెగటివ్ ఇమోషన్స్, వాటిని కోపింగ్ స్కిల్స్ పాజిటివ్గా, అంటే నాకు కోపం వచ్చింది, బాధ వచ్చింది, ఫ్రస్ట్రేషన్ వచ్చింది, నాకు ఎలాగ నన్ను ఎక్స్ప్రెస్ చేయాలో, సో ల్యాక్ ఆఫ్ దట్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఒక కారణం చూస్తున్నాం. ఇక్కడ కుటుంబంలో కూడా సమయం అనేది లేదు, ఎవరికి వాళ్ళు కేటాయించినటువంటి పరిస్థితులు మనం సమస్యలు చర్చించుకోవడానికి, విశ్లేషించుకోవడానికి కుటుంబంలోనే ఛాన్స్ లేకుండా పోయింది. అవును, అలాంటి న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఏంటంటే ఒక కూర్చుని మనం మాట్లాడాలి, నాకు ఇది అయింది అంటే వినే పరిస్థితిలోని పేరెంట్స్ లేదు. అండ్ వీళ్ళు కూడా, పిల్లలు కూడా ఎక్కువగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసినప్పుడు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఫస్ట్ వాళ్ళు అనేది అంటే పేరెంట్స్ మమ్మల్ని అర్థం చేసుకోరు, దే డోంట్ నో అస్. సో ఎలాంటి ఈ డిజిటల్ యుగంలో మనం ఉన్నప్పుడు పోస్ట్ కోవిడ్లో మనం చూసే కేసెస్లో ఎక్కువగా ఆన్లైన్ రిలేషన్స్కి ఎక్కువగా మక్కువ చూపెట్టడం, అంటే ఆ ముక్కు మొహం తెలియనటువంటి వాళ్ళతోని వాళ్ళ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం వల్ల ప్యారలల్గా మనం ఇంకా సైబర్ క్రైమ్స్ అనేది చూస్తున్నాం. పిల్లలు బుల్లింగ్ అవుతున్నారు. ఇది వాళ్ళ మానసిక పరిస్థితి మీద ఇంకా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అంటే ఈ సమస్య మూల కారణం వెళ్తే ఏంటంటే సింపుల్ కమ్యూనికేషన్ అనేది, ఆ పాజిటివ్ రిలేషన్షిప్ అనేది లేకపోవడంతో వాళ్ళు నిజ జీవితంలో జీవించేటువంటి వ్యక్తులతోని ఇలాగా ఆన్లైన్ రిలేషన్స్లో ఆధారపడడం కూడా వాళ్ళు ఇలాంటి వ్యసనాలకు కూడా గురి అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సార్, మరి లోహిత్ కిషోర్ గారు, మీరు ఒకానొక సమయంలో డ్రగ్స్ కి ఎడిక్ట్ అయ్యారు, డ్రగ్స్ తీసుకున్నారు, కానీ విజయవంతంగా రికవర్ అయ్యారు, ఎడిక్షన్ ని వదిలేశారు. అలాగే ఇప్పుడు రికవరీ ప్రోగ్రామ్ లో చాలా మందికి మీరు సహాయపడుతున్నారు కదా. మిమ్మల్ని ఏమడగదలుచుకున్నానంటే లోహిత్ గారు, ఒక మెచ్యూర్డ్ పర్సన్, ఒక టీనేజర్ అనుకోండి, డ్రగ్స్ వల్ల ఈ సమస్యలు వస్తాయి అని తెలిసినప్పటికీ కూడా వాటికి ఎందుకు ఆకర్షితులు అవుతారని మీరు అనుకుంటున్నారు? గుడ్ క్వశ్చన్ మ్యామ్. ఇన్ఫ్యాక్ట్ మీరు కనుక ఈ ఒక స్కేల్ ఆఫ్ ఆల్ ద డ్రగ్ అడిక్ట్స్ మీరు తీసుకుంటే వాళ్ళు ఇంటెలిజెన్స్లో ఇన్ఫీరియర్ ఏం కాదు. వాళ్ళు స్కూల్లో కూడా పర్ఫామ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఐ వెంట్ టు వెరీ గుడ్ స్కూల్స్, బాగా పర్ఫామ్ చేశాను అండ్ స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండేవాడిని. నాకు ఏ పలానా రీజన్ ఆఫ్ చూసింగ్ టు ఇలాంటి చాయిసెస్ చేసుకొని నా లైఫ్ని ఒక రిస్క్లో పడేయడానికి కారణం ఒకటి కనుక మీరు అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఒక ఎక్స్పెరిమెంటేషన్ మోడ్తో, ఒక క్యూరియాసిటీతో నా సీనియర్స్ ఏదో చేస్తున్నారు, నేను కూడా ట్రై చేద్దామని, వాళ్ళలాగా కూల్గా బిహేవ్ చేద్దాము. అండ్ కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండేవాళ్ళండి. నేను క్రియేటివిటీ కోసం అని అనుకొని వాడాను. ఇది ఎవరు చెప్పారంటే ఎంతో ఆర్కిటెక్చర్, డిజైన్ దీంట్లో పనిచేసేవాళ్ళు, దీంట్లో ఈ కోర్సెస్లో చదువుకునే వాళ్ళు క్రియేటివిటీ వస్తుంది అనేవాళ్ళు డ్రగ్స్ చేస్తే. సో ఇట్లాంటి క్యూరియాసిటీతో నేను ఎప్పుడు నా పవర్ ఆఫ్ చాయిస్ అనేది పోయిందో నాకు కనపడలేదు. అంటే మీరు తెలియకుండానే సబ్ కాన్షియస్ గానే దానికి ఆకర్షితులు అయిపోయారు. ఎగ్జాక్ట్లీ. నాలో ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ రీజన్స్ కొన్ని ఉండొచ్చు, నాకు అదే టైంలో ఆ ఫ్రీడమ్ దొరకడము, ఇవన్నీ ఏమో కానీ ఒక 6 months ఆఫ్ స్పాన్లో నేను వెనక్కి తిరిగి చూస్తే నాకు ఒక 100 జస్టిఫికేషన్స్ ఉన్నాయి ఎందుకు నేను ఇది యూజ్ చేయాలి అని. నా బిలీఫ్ సిస్టంలోనే ఇది ఉండడం వల్ల నేను బాగా సోషల్గా ఉంటున్నాను, నాకు ఫ్రెండ్స్ ఎక్కువ అవుతున్నారు, నేను బాగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాను అండ్ బాగా పర్ఫామ్ చేయగలుగుతున్నాను అని ఒక నమ్మకానికి వచ్చేసాను. ఇది నాకు ఒక మెడిసిన్లా పనిచేస్తుంది అని నన్ను కన్విన్స్ చేసుకొని, ఎవరన్నా నన్ను అడిగితే కూడా మీకు తెలీదు అని చెప్పి నేను వాళ్ళని. ఇక్కడ ఒక ప్రశ్న మిమ్మల్ని అడగదలుచుకుంటున్నాను. మీరు డ్రగ్ అడిక్ట్ అయ్యి ఉన్న సమయంలో మీరు ఏం చేస్తున్నారు? ఆ టైంలో నేను ఒక ప్రొఫెషనల్ కోర్స్ తీసుకొని ఉన్నాను. నేను అప్పటికి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్తో ఆ కాలేజ్లో సీట్ తీసుకోవడం జరిగింది. ఒక ఫస్ట్ సెమిస్టర్ వరకు నాకు హ్యాబిట్స్ ఏం లేవు. ఆ టైంలో నా సీనియర్స్తో ర్యాగింగ్ అని చెప్పి ఆ టైంలో ఆ కల్చర్లో ఇన్వాల్వ్ అవుతూ నేను ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. సో మీరు డ్రగ్స్ తీసుకుంటున్న సమయంలో మీ ప్రొడక్టివిటీ ఎలా ఉండేది? అంటే మీరు చదువుకుంటున్నారు కదా, అప్పుడు మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండేది, మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉండేది, పియర్ గ్రూప్తో మీ ఇంటరాక్షన్ కానివ్వండి, మీ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ని కానివ్వండి, అది ఎలా ఇంపాక్ట్ చేసింది? ఇన్ఫ్యాక్ట్ ఆల్కహాల్ తాగిన ఆ యుఫోరియా అనేది కోసం తాగుతారు కానీ అది మోస్ట్ షార్ట్ లివ్డ్ అండి. దాని ముందు అది తాగే డ్రగ్ అనేది తీసుకునేది కూడా
పెయిన్ఫుల్గా ఉంటుంది, ఆ మత్తు దిగిన తర్వాత కూడా పెయిన్ఫుల్గా ఉంటుంది. నేను నెక్స్ట్ డే మార్నింగ్ క్లాసెస్కి వెళ్ళలేకపోయేవాడిని. నా కళ్ళంతా ఒకలాగా ఉండడం వల్ల అందరూ అడిగేవాళ్ళు, ఏంటి ఏదో వియర్డ్గా ఉన్నావు అని. నాకు మంచి సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్తో స్పోర్ట్స్ ఆడే గ్రూప్స్ నుంచి అంతా క్విట్ అయిపోయాను. కల్చరల్ యాక్టివిటీస్ నాతో కలిసి ఏదన్నా ప్లాన్ చేసి మా కాలేజ్ ఫెస్ట్కి ఏదన్నా పార్టిసిపేట్ చేయాలంటే అన్డిపెండబుల్ పర్సన్ ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎప్పుడు లేస్తాడో తెలీదు, ఎందుకు అతనితో పెట్టుకోవడం నమ్మకం పోయింది. ఎగ్జాక్ట్లీ. అండ్ పోను పోను ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా ఎంత దాచిపెట్టడానికి ట్రై చేసినా, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, నేను హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు ఇష్టంగా వంట చేయించుకొని తిందామని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు చూస్తే నేను ఎప్పుడు రూమ్లో తలుపేసుకొని ఉండడం, ఎప్పుడు మ్యూజిక్ వినడము, ఎప్పుడు ఒక టైమ్లీ స్లీప్ అనేది లేకుండా, అంటే అదొక వేరే ప్రపంచం అనమాట. ఆ ప్రపంచానికి పూర్తిగా నన్ను లాగేసిందండి. అండ్ ఎవరు ఎంత చెప్పినా కానీ నేను వినడానికి రెడీగా లేను. ఎందుకంటే నా మైండ్లో అది ఆడిన నాటకం నన్ను పూర్తిగా నమ్మించేసింది. అది లేకపోతే నేను లైఫ్ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోలేకపోయాను. ఈరోజు కూడా నేను రికవరీలోకి వస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు కూడా నేను చాలా లవ్ అండ్ కంపాషన్తో ముందు వాళ్ళ స్టోరీ వింటాను. చాలా క్లోజ్గా అతనితో వర్క్ చేస్తూ తన లైఫ్ని ముందు యాక్సెప్ట్ చేయడం, ఆ ప్రాబ్లం, అండ్ హోలిస్టిక్గా మీరు అన్నట్టు సోషల్గా, స్పిరిచువల్గా, మెంటల్గా, ఫిజికల్గా అన్ని విధాలుగా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఒక ఇంటర్వెన్షన్ ఇస్తాం. ఈ ఇంటర్వెన్షన్లో కొత్త వే ఆఫ్ లైఫ్ని అడాప్ట్ చేసుకోవడానికి ముందు ఆ పాత నోషన్స్ అవన్నీ గివప్ చేయాలి. అది గివప్ చేసి దీంట్లో నడవడానికి వచ్చిన వాళ్ళు యాక్షన్ ఫేజ్లో ఉన్నారంటాం. ఫ్రమ్ కాంటెంప్లేషన్ టు యాక్షన్లోకి వచ్చామంటాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళ తర్వాత చాలా ఎమోషనల్గా టర్బులెంట్గా ఉంటుంది. ఇవన్నీ గుర్తు తెచ్చుకోవడం, వాళ్ళ చైల్డ్హుడ్ డేస్ గుర్తు తెచ్చుకోవడం, ఇప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి ఒక్కొక్క రోజు 1 day at a time అంటాం. అంటే ఇది తనతో తాను యుద్ధం చేసినట్టే లెక్క, ఒక బ్యాటిలే అండి ఇది. ఇన్ఫ్యాక్ట్ ఎంతోమంది నన్నే చూస్తున్నారు, నన్నే అబ్జర్వ్ చేస్తున్నారు అనే కాన్షియస్ ఎక్కువైపోద్ది. ఎందుకంటే అప్పటి వరకు చీకటి గదిలో బ్రతుకుతున్న పర్సన్ వెలుగులోకి వచ్చి మళ్ళీ సొసైటీలో కలవడం అంటే ఈజీ కాదు. సో నాకు ఆ టైంలో కౌన్సిలర్స్, సైకియాట్రిస్ట్ అండ్ ఆల్ ద నెట్వర్క్ ఉండడం వల్ల, నా ఫ్యామిలీ సపోర్ట్ చేయడం వల్ల నేను కూడా బయటికి రాగలిగాను. మేడం దేవికా రాణి గారు, లోహిత్ కిషోర్ గారు చెప్పిన దాంట్లో అసలు ఎన్లైటనింగ్ గా ఉంది చాలా. అంటే ఎక్స్పెరిమెంట్ చేద్దామని, పాపం తనేదో టేస్ట్ చేద్దామని వెళ్ళి ఎడిక్ట్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది. చాలా మందికి ఇలాగే ఉండొచ్చు. అయితే ఇక్కడ నాకు చిన్న సందేహం, మామూలుగా ఆల్కహాల్ అనుకుందాం. ఆల్కహాల్ ఇంత లిమిట్ లో తీసుకుంటే ప్రాబ్లం ఏం లేదు, ఎడిక్ట్ అవ్వకూడదు, ప్రతిరోజు తీసుకోకూడదు అని అంటారు. అలాగా డ్రగ్ లో కూడా ఏదన్నా పర్మిసిబుల్ లిమిట్ అనేది ఉందా నార్కోటిక్స్ విషయంలో? లేదండి, అలాగా డ్రగ్స్ లో లేదు. ఓకే, సో మీరు ఏదైనా యూజ్ చేశారు అంటే మనం చెప్పినటువంటి కారణాలు చాలా ఉన్నాయి, చాలా కారణాలు. ఇంకా మనము ఒక 10 ఎన్నో చెప్పింటాం, వై ఎనీబడి గెట్ ఇన్ టు దిస్ ప్రాబ్లం అని. సో ఒక్కొక్క వ్యక్తికి కారణాలు మారుతూ ఉంటాయి. అవి కూటమిగా చెందినప్పుడు ఎప్పుడైతే నాకు ఈ సబ్స్టెన్స్ ఇచ్చినటువంటి ఆ తృప్తి కానీ, ఆ హై కానీ, మత్తు కానీ, లేకపోతే రిలాక్సేషన్, వాట్ ఎవర్ రీజన్స్, అది ఏమవుతుందంటే పదే చేయాలి. దట్ ఈస్ వాట్ సైన్స్ ఆఫ్ అడిక్షన్ ఏం చెప్తుంటే రివార్డ్ సర్క్యూట్ అని. మన బ్రెయిన్ లో సపోజ్ మీరు ఒక మంచి వెళ్ళారు, ఆకలేసింది, ఓ దగ్గర ఫుడ్ తిన్నారు, మీ మెమరీ సెంటర్ లో అది ఉండిపోతుంది. అరే ఆ దారిలో వెళ్ళినప్పుడల్లా అరే ఇక్కడ మంచి దొరుకుతుంది, ఇక్కడ తిన్నాం అంటే మీకు అప్పుడు ఆకలి వేసినా వేయకపోయినా యూ వాంట్ టు గో దేర్ అండ్ యూ వాంట్ ఈట్. అంటే దట్ ఈస్ ద వే మన మెమరీ క్యూస్. అక్కడ మనది ఎప్పుడైతే మనం అదే దారిలో వెళ్తూ ఉంటామో, మనం ఎప్పుడైతే ఆ పర్టికులర్ ఫుడ్ పాయింట్ చూస్తామో మనకు అనిపిస్తుంది ఈ మెమరీ సెంటర్ లోని మన స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ మనల్ని పుష్ చేస్తుంది, ఇక్కడ బాగా దొరుకుతుంది వెళ్దాం. ఇదే మాదిరిగా మన ఎప్పుడైతే ఈ సబ్స్టెన్సెస్ కి ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేస్తారో వాళ్ళ పొందిన అనుభూతిని మన మైండ్ మెమరీ సెంటర్ లో స్టోర్ అయి ఉంటుంది. సో ఈవెన్ ఫర్ ద ఫస్ట్ యూజర్స్ ఆల్సో ఛాన్సెస్ ఫర్ దెమ్, అంటే యవ్వన వయసులో ఈ టీనేజ్ బిలో 25 years చెప్పాలి అంటే, ఎందుకు ఇది కూడా చెప్తున్నాను అంటే 25 years వరకు మన బ్రెయిన్ ఇంకా పరిపక్వత చెందేటువంటి పరిస్థితిలో ఉంది, ఫుల్లీ డెవలప్ అవ్వదు. సో ఈ సమయంలో ఎప్పుడైతే మత్తు పదార్థాలు తీసుకుంటుందో మత్తు వెళ్ళి ఆ సబ్స్టెన్స్ వెళ్ళి మన బ్రెయిన్ ని హైజాక్ చేస్తుంది, ఆ ఫంక్షన్స్ అన్నిటిని అది టేక్ ఓవర్ చేసేసుకుంటుంది.
సో ఈ సమయంలో ఏమవుతుందంటే మనకి ఏమనిపిస్తుందంటే నేను ఇది చేస్తే నాకు ఈ పొందిన తృప్తి నాకు ఇంక దేనితోని రాదు, అది నా అంటే యూజువలీ మనకి హ్యాపీనెస్ కలిగేటువంటివి మన గుడ్ ఫుడ్ గుడ్ మూవీయా గుడ్ మ్యూజిక్ ఇవేమీ కూడా అది ఇచ్చేటువంటి తృప్తిని ఇవ్వదు అన్నటువంటి కైండ్ ఆఫ్ థింగ్ మన డ్రగ్ మనకి కల్పిస్తుంది. మళ్ళీ చేయాలన్న సో మీరు చెప్పిన దాన్ని బట్టి మేడం అసలు దాని జోలికే వెళ్ళకూడదు. సో ఈ లెక్కన మన దేశంలో అయితే ఏ నార్కోటిక్ సబ్స్టాన్స్ కి కూడా ఏ మాదక ద్రవ్యానికి కూడా క్లీన్ చిట్ ఇవ్వలేదు, మీరు ఇది వాడొచ్చు ఇంతగా వాడొచ్చు అని చెప్పలేదు. ఎక్కువగా యువత ఎస్పెషల్లీ కాలేజెస్ కి వెళ్ళినప్పుడు మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసినప్పుడు కొన్ని సబ్స్టెన్సెస్ వాళ్ళు అక్కడ అది లీగల్ చేశారు, ఇక్కడ ఎందుకు చేయకూడదు. మెడిసినల్ గా వాడేటువంటి ప్రిస్క్రిప్షన్ డ్రగ్ అబ్యూస్ అంటాం, అంటే మెడికల్ పర్పస్ తో వాడేటువంటి డ్రగ్స్ ని మనం మిస్యూజ్ చేసినా అబ్యూస్ చేసినా, అంటే నాకు అవసరం లేకపోయినా వాడేసినా కూడా ఎక్కువ మోతాదులో వాడేసినా కూడా, అందుకని ఈ పదాలన్నీ కూడా మనకి ఇప్పుడు ప్రివలెంట్, మిస్యూజ్ అబ్యూజ్, అవి అవసరం లేకుండా కూడా వాడడము. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మనం దాని మీద ఆధారపడే పరిస్థితికి దారి తీస్తాయి. మేడం ఇక్కడ ఇంకో విషయం మనం అంటే యాజ్ అ సైకాలజిస్ట్ మీరు సజెస్ట్ చేయాలని నాకేమనిపిస్తుందంటే యాక్సెసిబిలిటీ గురించి మనం యాక్చువల్గా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎలా దొరుకుతున్నాయి అనంటే ఐడియాస్ ఇచ్చినట్టే లెక్క, దొరుకుతున్నాయి. పిల్లలు ఒక అర్బన్ సెటప్ అంటే నగరాల్లోనే కాదు చిన్న చిన్న ఊర్లలో కూడా ఈ నార్కోటిక్స్ కి మాదక ద్రవ్యాలకి డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. సో వాళ్ళ చేతుల్లోకి ఇవి వెళ్లకూడదంటే తల్లిదండ్రులు కానివ్వండి అటు విద్యా సంస్థలు కానివ్వండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అందరూ స్టేక్ హోల్డర్స్ అంటే భాగస్వాములు అవ్వాలి. మన కమ్యూనిటీని డ్రగ్ ఫ్రీ కమ్యూనిటీ చేయాలి అంటే దానికి తల్లిదండ్రుల వంతు ఏంటంటే ఎప్పుడైతే పిల్లలు మనం గమనిస్తూ ఉంటాం, ఎస్పెషలీ కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. ఎప్పుడైతే చైల్డ్ రోజు కమ్యూనికేట్ చేసాడు, కమ్యూనికేషన్ తగ్గిపోతుంది, ఐ కాంటాక్ట్ తగ్గిపోతుంది, మనం అవాయిడ్ చేస్తున్నాడు, ఇరిటబుల్ గా ఉన్నాడు, అండ్ క్లెన్లీనెస్ సెల్ఫ్ హైజీన్ గానీ ఎన్వైరన్మెంటల్ హైజీన్ గానీ అంటే షాబీగా ఉంటున్నారు, సరిగ్గా దూకోరు, సరిగ్గా స్నానం చేయరు, ఆ నీట్నెస్ అంటే ఆ చెప్పిన ఆ డిసిప్లిన్ ఆ లైఫ్ లో కూడా డీసెంట్ గా కనబడరు. సో ఇవన్నీ ఇండికేటర్ సంకేతాలు ఏంటంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ విత్ మై చైల్డ్, ఏదో జరుగుతుంది, ఏంటి ఎక్కువగా బిహేవియర్ లో ఇష్యూస్ వస్తున్నాయి, ఏమైనా ఉందా కనుక్కోవడం. సో ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే మనం సమస్యని మొదటి దశలోనే ఏమన్నా ఇంటర్వీన్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇది దాటిపోతుందో ఆ తర్వాత మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా బికాజ్ ఇది రిలాప్స్ ప్రోన్ డిసీజ్ కాబట్టి మన ప్రయత్నాలు కూడా 100% సఫలమవుతాయి అనేది చెప్పను. మీరు రిలాప్స్ ప్రోన్ అంటున్నారంటే ఒక్కసారి వదిలేశారంటే మళ్ళీ దానికి అలవాటు పడే అవకాశం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ మనము దీన్ని నివారణ చర్యలు అనేది ఈ ఇయర్ మన వరల్డ్ డ్రగ్ డే థీమ్ కూడా ఏంటంటే నివారణ చర్యలనే చేపట్టడం అనేది కరెక్ట్. అలాగే మేడం నగరాల్లోనూ గ్రామాల్లో అనే కాదు ఆడపిల్లలు మగపిల్లలు అనే కాదు అందరూ దీనికి బానిసలు అవుతున్నారు. అవును, మనం నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ డీటెయిల్స్ డేటా తీసుకుంటే కొన్ని మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అంటే దీనికి ఇంకొక కారణం పిల్లలకి ఇప్పుడు సోషల్ మీడియా కానివ్వండి ఈ కామర్స్ ఇవన్నీ అందుబాటులో ఉండడంతో పాటు డబ్బు కూడా అందుబాటులో చేయడం వల్ల ఇది ఒక రీజన్ ఏమో అని అనిపిస్తుంది. మన న్యూ ట్రెండ్స్ చూస్తే మాత్రం లాస్ట్ 1 decade నుండి అంటే గ్లోబల్ ట్రెండ్స్ అట్లా ఉన్నాయి, మన ఇండియాలో కూడా మన దేశంలో కూడా ట్రెండ్స్ అట్లానే ఉన్నాయి. లైక్ ఆన్లైన్ లో ప్రొక్యూర్ చేయడము, టెక్నాలజీ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా. అదే కాకుండా ఏంటంటే మనకి బికమ్ ఏ గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే హద్దులు ఏం లేవు ఇంటర్నెట్ లో. సో అదే కాకుండా ఎప్పుడైతే మీడియాలో కూడా ప్రసారితమైనటువంటి కార్యక్రమాలు అది కూడా ఒక స్టిమ్యులై. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అట్రాక్టెడ్, ఎందుకంటే మనం కండిషన్ అయిపోతాం, పదే ఒకటే వింటున్నాం చూస్తున్నాం అంటే. మీరు ఓటీటీ పెట్టి ఏదైనా చూడండి దానిలో ఇది కనిపిస్తూ ఉంటుంది. సో ఒక చైల్డ్ అది వాచ్ చేసినప్పుడు కండిషన్ అవుతున్నారు. సో అది నార్మల్సీగా అయిపోతుంది మనకి. సో అది మనము ఏంటంటే మనకి దానివల్ల డబ్బులు వస్తాయి ఆ ప్రసారిత కార్యక్రమాల వల్ల, కానీ మోరల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా సమాజానికి ఎంత హాని చేస్తుందో కూడా ఆలోచించాలి. అది లేనప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇందాక చెప్పాను 25 వరకు తీసుకున్న డెసిషన్స్ అన్ని కూడా అండర్ ఎమోషనల్ స్టేట్ లో ఉంటాయి. సో ఆ పీరియడ్ వెనక్కి రాదు యువతకి.
సో ఆ వెనక్కి రానప్పుడు మనము ఆలోచించాల్సింది ఏంటంటే దాని జోలికి వెళ్ళి తిరిగి మళ్ళీ వెనక్కి రావడం కంటే దానిలో వెళ్లకుండా ఉండడానికి ఏం చేయాలి అన్న నివారణ ప్రయత్నాల మీదనే దృష్టి సాగించాల్సిన అవసరం ఉంది. దానికి యువత కూడా చైతన్యవంతం చేయడం అనేది మనం ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ లో భాగంగా చేసుకోవాలి. ఎందుకంటే దే ఆర్ ద స్టేక్ హోల్డర్స్. లోహిత్ కిషోర్ గారు, చివరిగా మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంటంటే మొట్టమొదటిగా మీ విషయంలో నేను ఈ వ్యసనాన్ని వదిలేయాలి అన్న ఆలోచన మీకు వచ్చిందా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ప్రోత్సహించారా? అదొకటి. ఇంకో విషయం ఏంటి అనంటే, వదిలేయాలి అని అనుకున్నప్పుడు సెల్ఫ్ మోటివేటెడ్ గా చెయ్యాలి అనుకున్నా గానీ ఆ అట్రాక్షన్ దీనికంటే బలంగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ వ్యక్తి, ఆ వ్యసనానికి అలవాటు పడ్డ వ్యక్తి ఏం చేయాలి అని మీరు అంటారు? ఈ డ్రగ్స్ ఎలాంటివి అంటే అండి, మిమ్మల్ని లాగేసి ఒక రోడ్డు మీద ఒక చీకటి కోణంలో పడేస్తాయండి. అంటే ఆ టైంలో మన చుట్టుపక్కల చూసినప్పుడు యాక్చువల్గా కావాల్సింది ఏంటి అంటే ప్రేమ, ఆప్యాయత. అండ్ ప్రతి మనిషికి తన లోపల ఒక కోరిక ఉంటుంది, మంచి జీవితం బతకాలి అని. ఎప్పుడైతే ఆ మత్తు వదిలి ఆ ఖాళీ టైం ఉంటుందో అప్పుడు సడన్గా ఈ ఆలోచనలు వచ్చి మనకి మానేయాలనే గట్టి మోటివేషన్ వస్తుంది. అలానే నాకు కూడా వచ్చింది. కానీ నాకు నా హ్యాబిట్ని వదులుకోవడానికి నాకు ఎక్కడి నుంచి సొల్యూషన్ దొరుకుతుంది అనేది తెలీదు. ఆ టైంలో నా ఫ్యామిలీ సపోర్ట్ చేయడం వల్ల, నన్ను గైడ్ చేసి ఒక సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళడం వల్ల నేను రీహాబిలిటేషన్ సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగిందండి. బట్ డెఫినెట్లీ నేను కూడా అనేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కరెక్ట్. దేవిక మేడం, చివరిగా మిమ్మల్ని ఏ ప్రశ్న అడగదలుచుకున్నాను అంటే మేడం, రికవరీ గురించి మనం లోహిత్ గారు అన్నట్టు డెఫినెట్ గా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అన్ని విషయాల్లో అటు విద్యా సంస్థలు, ఇటు బాధ్యతగా వ్యవహరించే స్నేహితులు, పేరెంట్స్, అలాగే పిల్లలకి దగ్గరగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి వాటి నుంచి పిల్లల్ని కాపాడాలి. అది డెఫినెట్ గా మనం చెప్తున్నాం మేడం. కానీ రికవరీ విషయానికి వస్తే డి అడిక్షన్ నుంచి రికవర్ అయిన పర్సంటేజ్ ఎలా ఉంది మేడం? చెప్పాలి అంటే చాలా తక్కువ పర్సంటేజ్ అండి. మనం కౌంట్ చేసుకోవచ్చు 10 to 20 అంటే చాలా హై లెవెల్ ఆఫ్ రికవరీ రేట్. ఇలాంటి వాళ్ళు రికవర్ అవ్వాలి అంటే చాలా వాళ్ళతోటి దగ్గరగా ఉన్న వాళ్లే ఎక్కువగా సహాయపడాలి. మనకు లోహిత్ గారు చెప్పారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ చేశారని. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి స్నేహితులు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, కమ్యూనిటీ, సమాజం కూడా, ఇప్పుడు పక్కన వాళ్ళు వీడు పనికిరాని వాడు అని మాట్లాడితే అది కూడా నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది, వెళ్ళి ఇంకోసారి డ్రగ్ వేసుకొని వస్తారేమో. సో మరి సమాజం కానివ్వండి, కుటుంబం కానివ్వండి, స్నేహితులు ఎలాంటి బాధ్యత తీసుకోవాలంటారు? బేసికల్లీ ఈ సమస్య మీద అవగాహన పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి రికవరీ గురించి మాట్లాడితే మనం 3 levels ఆఫ్ ప్రివెన్షన్ మాట్లాడతాం. ప్రైమరీ లెవెల్ అంటే నివారణ చర్యలు, అంటే ఈ సమస్యలు రానటువంటి వాళ్ళు రాకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి గురించి మాట్లాడాం. రెండోది ఏంటంటే సెకండరీ లెవెల్లో ఏంటంటే ముందుగానే గుర్తించడం, సంకేతాలు, ఇందాక ఇండికేటర్స్ చెప్పాను. ఆ ఇండికేటర్స్ ఉన్నప్పుడు మనం వెయిట్ చేయకూడదు. ఇమీడియట్ గా మనము గానీ సహాయం తీసుకోగలిగితే తీవ్ర నష్టాన్ని మనం అరికట్టగలము అండ్ తొందరగా వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయగలము. మూడో లెవెల్ ఏంటంటే తీవ్రంగా నష్టపోయి చాలా కోల్పోయి, అది అకాడమిక్స్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, లేకపోతే హెల్త్ అవ్వచ్చు, మానసిక సమస్యలకి గురి అవ్వచ్చు, అంటే కాంప్లికేషన్స్ రావచ్చు, లీగల్ సమస్యల్లో కూరుకుపోవచ్చు. ఇవన్నీ జరిగిన నష్టాలు అన్నీ కూడా మనం తిరిగి తీసుకురాలేము. సమ్ ఆర్ ఇర్రివర్సిబుల్. కమ్యూనిటీ లెవెల్లో కూడా మనకి ఆల్కహాలిక్ ఎనానిమస్ ఉంది, నార్కోటిక్ ఎనానిమస్ ఉందని వీళ్ళు కూడా సహాయం చేస్తారు. సో మనకి ఎందుకంటే దీన్ని వదలడమే కాదు, వదిలి ఉండడం కూడా ఇంపార్టెంట్. సో ఆ సస్టైనబిలిటీ ఇన్ కమ్యూనిటీ ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఎప్పుడైతే వీళ్ళు కమ్యూనిటీ లెవెల్లో కూడా ఎంగేజ్ చేయడం వలన. సో అప్పుడు మనము వీళ్ళని ఒక తిరిగి మళ్ళీ నార్మల్ ఫంక్షనింగ్ ఇండివిజువల్ గా తయారు చేయడానికి ఉపయోగపడగలం. అవేర్నెస్ ఒకటి రావడం అనేది అవసరం. ఖచ్చితంగా అవగాహన పెరగాలి మేడం. మీరు అన్నట్టు ఈ కార్యక్రమం ద్వారా, ఈ రోజు వరల్డ్ డ్రగ్ డే సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా దేవికా రాణి గారు అలాగే లోహిత్ కిషోర్ గారు కూడా శ్రోతలకి చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు. అంటే డ్రగ్ అబ్యూస్ పెరుగుతుంది, మనం ప్రతిరోజు వార్తాపత్రికల్లో చూస్తున్నాము, టీవీలలో, రేడియోలో వింటున్నాము, కానీ అరికట్టలేకపోతున్నాము. అంటే దానికి కారణం అవగాహన లోపమే. ఖచ్చితంగా అవగాహనతోటి
పిల్లలకి ఎడ్యుకేట్ చేయడం కూడా అవసరం అనిపిస్తుంది. ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు డెఫినెట్ గా చాలా విషయాలు తెలుసుకున్నారని నమ్ముతున్నాను. మేడం, మరి మీ స్కెడ్యూల్ వరల్డ్ డ్రగ్ డే సందర్భంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మాకు సమయం కేటాయించి ఈ వివరాలన్నీ మాకు అందించినందుకు థ్యాంక్ యూ. లోహిత్ కిషోర్ గారు, మీకు కూడా థ్యాంక్స్. ధన్యవాదాలు. ఇంతవరకు మీరు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కాకర్ల దేవికా రాణి గారు, రికవరీ కోచ్ లోహిత్ కిషోర్ గారు, అనుసంధానం శ్రీమతి నిహారా కానేటి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.